మనము ఈరోజు చుక్కాకు పప్పు చేసుకునే విధానం చూసాము. ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో ఒక కట్ట పెద్ద సైజు కట్ట చుక్కాకు తీసుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను. సన్న నిమ్మకాయమైన చింతపండు తీసుకున్నాను. నేను ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటాను. ఇవన్నీ నీట్గా అన్నీ శుభ్రంగా కడుక్కొని 3 రోజులు రానిచ్చాము. పప్పు తయారవుతుంది. అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా. ఆకు కూడా కట్ చేసి సన్నగా పెట్టుకున్నాను నీట్గా కడిగి. ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసుకుందాము. 1/2 లీటర్ నీళ్ళు పోసినాను, సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని 3 రోజులు రానిచ్చాం. దీన్ని పప్పు ఉడికింది కదా, మనము దీంతో మన రుచి తడిపోయిన ఉప్పు వేసుకుందాము, సరిపోతుంది. దీన్ని పప్పు గుత్తి పెట్టుకొని ఇలా రాముకుందాము. పప్పు ఇలా మెతుకున్నాము, సరిపోతుంది. ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనము ఆయిల్ పోసుకుందాము పెట్టుకోవడానికి. ఆయిల్ వేసుకున్నాము 2 స్పూన్లమైన. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. 1 స్పూన్లమైన పోపు దినుసులు వేసుకున్నాము. ఇప్పుడు 7-8 పాయలు తెల్లవాయిలు పాలుగొట్టి వేసుకున్నాము. ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఆనియన్ అంతా. ఇప్పుడు మనము పప్పు వేసుకున్నాము దీంట్లో. చుక్కాకు పప్పు రెడీ అయింది. చూసినారు కదా నేను చేసే విధానము. నాకు వచ్చినట్టు చేసినాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.